బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ కి వెళ్తున్నాను. మీరు రాజా అని ఎందుకు మేము అలా పిలుస్తారు సార్ని? అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు శత్రువులను చిత్తు చేయగల ఎత్తు వేసి ఎదురు పడాలి. అర్థమైందా? బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా. ఇఫ్ ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరం వెళ్తా ఉంటాం. మీకు ఆ ట్రోల్స్ చూసేటప్పుడు కానీ మీకేమనిపిస్తుంటది అంటే ఇన్నర్ గా? ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుందని అయితే బాగుంటుంది కానీ శ్రీనివాస్ గారు నేను లేకుండా ఉండలేరు పాప అస్సలు. ఒకవేళ వాళ్ళు ఒకరిని ఉంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేసేస్తే నేను కూడా చేస్తాను. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు. నేను బాగా ఎక్స్ప్రెసివ్, ఎక్కువ ప్రేమ చూపిస్తాను. ఇదే ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు మొఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అతను మాక్సిమం ఉండలేరు, బాగా డిపెండెంట్ అయిపోయారు. సో నేను లేకుండా మాక్సిమం ఉండలేరు. ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. నాకేం చెప్పదు. ఓ వర్షం కురిసిన రాత్రి పిడుగుపడి పొరపాటు జరిగిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నా ఉంటావు అంతేగా? నేను వెళ్తానండి అంటే ఇంక మన ఇష్టం, నేనైతే ఉండలేనని చెప్పారు. ఇంక నేను ఎలా వెళ్ళగలను? దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది. మన డబ్బా మనమే కొట్టుకోవాలి. బట్ తను అన్ని డేస్ ఉండలేరు, మాక్సిమం వన్ డే కూడా ఉండలేరు. జనకొట్టుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఎక్కడ కూడా మధు విన్నరే, నేను గెలిచే వస్తాను అంతే అంట. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్.